హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ మన సోదర సోదరీలు ముస్లిం సోదర సోదరీలందరికీ కూడా ఈద్ ముబారక్ అండి. శుభాకాంక్షలు అండి. రంజాన్ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియచేస్తున్నాను. మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాహ్ను ప్రార్థిస్తున్నానండి. అలాగే ఈరోజు ఉదయాన్నే గంజి కాస్తున్నానండి. రాగి గడక అంటారు కదా, అది కాస్తూ ఉన్నానండి. షుగర్ కంప్లైంట్ వాళ్ళకి మనకు కూడా చాలా మంచిదండి. ఎనర్జెటిక్ డ్రింక్ ఇది, ఎండాకాలము. అలాగే చల్లదనాన్ని కూడా ఇస్తుంది, కడుపులో నింపుగా ఉన్నట్టు ఉంటుందండి. టిఫిన్ల కంటే కూడా ఇలాంటివి తాగితే, జావలు తాగితే చాలా ఆరోగ్యం కూడా కదండి. మరి ఆయిల్ కంటైన్స్ దోశలు, ఇలాంటివి పూరీలు ఇలాంటివి తింటుంటే ఎండలకి ఇంకా దాహం ఎక్కువైపోతుంది కదా. అందుకని గంజి కాస్తున్నానండి. అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతున్నాను ఈ మధ్య ఎండలకి మా వారికి. వీలైతే నేను కూడా తాగేస్తాను, లేదంటే మజ్జిగన్నం తింటున్నాను. చాలా చల్లగా కూడా ఉంటుందండి. ఇదిగోండి అదైందా, ఇది చీరలకు గంజి పెడుతున్నానండి. అలాగే రాగి జావలో లాస్ట్లో కొంచెం జీలకర్ర వేసుకున్నాం అనుకుంటే మంచి ఫ్లేవరు, డైజెషన్ కూడా బాగా అవుతుందండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండే వాళ్ళకి మంచిది. ఇక్కడ చూడండి చీరలకు గంజి నిన్న ఉతికానండి చీరలు. అందులో చెత్త ఏదో పడుందండి, అదేమనుకోకండి. గంజే కదా, చీరలకు పెట్టే గంజే కదా, అదేం కాదులే, తీసి పడేసి పట్టేయచ్చు. చీరలకి గంజి ఇలా ఉడకబెట్టుకొని చల్లారిన తర్వాత కాటన్ చీరలకు పెడతానండి. ఈరోజు అలాగే చిన్ని పనులే వీడియోగా తీసి పెట్టాను, ఏమనుకోకండి. నిన్న సాయంకాలం బజారుకి వెళ్ళి శనక్కాయలు తెచ్చారండి. ఎంత మురికుందో చూసారా. ఈ అరగంట అయింది నానబెట్టి. అలా మురికి మట్టి ఇదంతా ఉందనుకోండి, ఒక అరగంట నానబెట్టేసామంటే టబ్లో పెద్ద గిన్నెలో వేసి శుభ్రంగా వచ్చేస్తుందండి మురికి. మళ్ళీ ఈజీగా మనం కడిగేసి ఉడకబెట్టేసుకోవచ్చు. 2-3 సార్లు కడిగి నీట్గా నీళ్ళు శుభ్రంగా వచ్చేంతవరకు కడిగామంటే నీట్గా ఉంటుందండి. ఇదిగోండి ఒక వెయిట్కి ఉడకబెట్టానండి. 2 వెయిట్లు అంటే ఇది హైబ్రిడ్ కాయలుగా ఉన్నాయి శనక్కాయలు. నాటుకాయలు అయితే 2 వెయిట్లు పెడతాను, ఇవి హైబ్రిడ్ కాయలుగా ఉన్నాయండి. అందుకని ఒక వెయిట్కి ఆపేసాను. చాలా కమ్మగా పెద్ద పప్పులండి, బాగున్నాయి పప్పులు కూడా. ఇదిగోండి ఉదయాన్నే 2-3 రోజుల నుంచి పువ్వులంతా కూడా విడివిడి పువ్వులన్నీ చిన్నవన్నీ అలాగే ఉండిపోయినాయండి. నిన్న మన తోటలో ఇది మరువం ఉంటే కోసుకొచ్చానండి. అది ఈ పూలు కలిపి మాలలాగా కడదాం దేవుడికి అనేసి ఉదయాన్నే ఈ పని చేస్తున్నాను. నాకు బాగా ఇంట్రెస్ట్ అండి పూలు మాల కట్టాలంటే. కాకపోతే మెడ నొప్పికి ఇప్పుడు సరిగా కట్టట్లేదు. విడిపూలు వస్తే వదలకుండా తీసుకుని మాల కట్టి దేవుడికి వేసేదాన్నండి ఇష్టంగా. కాకపోతే ఇప్పుడు ఓపిక ఉన్నప్పుడు తీసి కడతాను. ఇదిగోండి ఇది మన చెట్లో మరువు అని చూపిస్తున్నాను. చాలా మంచి సువాసన వస్తుందండి. చిన్న తొట్టిలోనే పెట్టాను, చాలాసార్లు పెట్టి ట్రై చేశానండి. మరువు మనకు రాలేదు ఎందుకో, మన తొట్టిలు మన మట్టి శుభ్రంగా లేదో ఏమో మరి. అయితే ఈసారి పట్టుదలగా పెట్టానండి, బాగా వచ్చింది. ఎండలకి ఏమవుతుందో ఏమో తెలియదు. ఇంక మన పని కానీ పూర్తయిపోవచ్చేస్తే వాటం అంటే పైన సీలింగ్ బాగా వేసేసారంటే ఈ మంచి చెట్లన్నీ పెట్టుకుందాం. చాలా వరకు ఎండిపోయినాయండి మొక్కలన్నీ కూడా. పైకి వెళ్తేనే చాలా బాధ వేస్తుంది నాకు. ఇంక ఈ మరువు మొక్కలు ఇలాంటివి కొన్ని చిన్నవైనా పెట్టుకుందాము అనేసి ఆలోచిస్తున్నాను. అది ఇంకా మేస్త్రికి చెప్తున్నాను, కొంచెం గట్టులాగా కట్టిండి నాకు అని. వాళ్ళేమో మీ ఆయన చెప్తే కదమ్మా మేము కట్టాలి అంటా అన్నారు. చూడాలండి చెట్ల గురించి. మరి మా వాళ్ళేమో ఎత్తి బయటపడేస్తాను అంటా ఉన్నారు. ఏం చేయలేం కదా, మన వంతు మనం ఇంట్రెస్ట్గా పెంచాలి అని మనకుంటుంది. వాళ్ళేమో ఇలా అంటున్నారు, ఏం చేద్దాం, లాస్ట్ వరకు చూడాలి. అయితే పువ్వులు చూడండి, రకరకాల పూలు ఉన్నాయండి. వక్క పూలు అంటారు కదా, ఆ పూలు ఉన్నాయి. చామంతిలో 3 రకాలు ఉన్నాయండి. తెల్ల చామంతి, పసుపు చామంతి, మరి ఇంకొక రకం చామంతి, అదొకలాంటి పసుపు అండి. 3 రకాల చామంతులు ఉన్నాయి. ఇంకా అవన్నీ కలిపి మాల కడుతున్నాను ఒక్కొక్కటిగా. అక్కడ మధ్యలో మరువం పెడుతున్నానండి. మాల అయితే చాలా అందంగా వచ్చిందండి. కొంచెమే కట్టేది తీసి చూపెట్టాను. ఇంకొక 10 నిమిషాలు పట్టింది ఆ పూలన్నీ కట్టడానికి. ఇంకొక కవర్లో కూడా ఉన్నాయండి పూలు. అయితే మనము ఇలాంటి సుగంధభరితమైన పుష్పాల్లాగా అవ్వాలా అంటే, సుగంధం అంటే ఎదుటి వాళ్ళకి సంతోషాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని మిగిల్చే వాళ్ళుగా అవ్వాలా, లేదా ముండ్లాగా రోజా పువ్వులకి మొక్కలకు ఉంటాయి కదా ముండ్లు,
ఆ విధంగా మనం ఎదుటి వాళ్ళని ముళ్ళతో మాటలన్నీ ముళ్ళతో పొడిచే వాళ్ళుగా కావాలనేది మనకు మనమే చూసుకోవాలండి. మనం ఏ కేటగిరీలో ఉన్నాం, సుగంధభరిత పుష్పాలుగా ఉన్నామా, ముళ్ళు పొడిచే వాళ్ళలాగా ఉన్నామా అనేది చూసుకోవాలి.